నీ జీవితంలో ఎప్పుడైతే నీ ఉన్న పరిస్థితులు మార్చబడాలి అని అనుకుంటావో అక్కడే నీకు అసలైన ప్రాబ్లం ఎదురవడం ప్రారంభిస్తుంది. నీ జీవితంలో ఎప్పుడైతే నీకున్న వ్యసనాలను విడిచిపెట్టి నూతన జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నావో అక్కడే ఎక్కడే నీ వ్యతిరేకత రావడం ప్రారంభిస్తుంది. నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు ఒక నూతన జీవితాన్ని ప్రారంభించాలనుకుంటావో అక్కడ నీకు కొత్త శత్రువులు రావడం ప్రారంభిస్తారు. విత్ ఎవ్రీ డెలివరెన్స్ కమ్స్ డిస్టార్షన్. ఈ రోజున దేవునికి సన్నిధి మనతో మాట్లాడుతూ ఉంది. మీకున్న వ్యసనాన్ని విడిచిపెట్టాలనుకుంటే, మీ జీవితాన్ని మార్చుకోవాలని అనుకుంటే, మీ కుటుంబంలో ఒక నూతన ప్రారంభాన్ని ప్రారంభించుకోవాలనుకుంటే నా మాటను వినండి. ప్రార్థనతోనే ఆ యొక్క కార్యాన్ని ప్రారంభించండి. ఎందుకంటే నువ్వు పోరాడుతున్నది శరీరులతో కాదు, అంధకార సంబంధులతో. అపవాది నీ జీవితాన్ని పాడు చేయడానికి ఎన్ని ప్లాన్లు వేశాడో, అపవాది నీ జీవితాన్ని నాశనం చేయడానికి ఎన్ని ప్లాన్లు వేశాడో, అపవాది నీకు అలవాట్లు అంటించడానికి ఎన్ని స్ట్రాటజీలు వేశాడో, అపవాది నీ కుటుంబాన్ని విరగొట్టడానికి ఎన్ని పన్నాగాలు వేశాడో, వాడు నీ మీద ఇంత టైంని ఇన్వెస్ట్ చేసిన తర్వాత నువ్వు ఒక్కసారి మారిపోయి నువ్వు ఏసైకి చెందినవాడు అవుతానంటే వాడు ఊరుకుంటాడా?